హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు చెప్పబోతున్నాను ఒక అద్భుతమైన బాబాగారి పూజ కోసం అండి. ఈ పూజ ఆల్రెడీ చాలామంది చేసే ఉంటారండి. అలా చేసి కోరికలు తీర్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ కోరికలు తీరిన వాళ్ళలో నేను కూడా ఒక దాన్నండి. ఇంతకీ అద్భుతమైన పూజ ఏంటో తెలుసా? అదేనండి సాయి దివ్య పూజ. ఈ పూజా విధానం ఎలా చేయాలి, ఈ పూజని ఎవరు ఆచరించాలి, అలాగే ఈ పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి, పద్ధతులు ఏంటి, అలాగే ఈ పూజకు కావాల్సిన ప్రసాదాలు ఏంటి, దాంతోపాటు ఈ పూజను ఏ రోజు చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఇలాంటి అన్ని విషయాల కోసం ఈ వ్లాగ్లో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఏ కోరిక కోరుకున్నా, ఏ సమస్యలో ఉన్నా ఈ పూజ చేస్తే చాలండి, ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుందని అందరి నమ్మకం. ఇంకా ఈ పూజా విధానం వచ్చేసరికి ఈ దివ్య పూజ గురువారం నాడే చేయాలండి. అలాగే ఈ దివ్య పూజను మొదలుపెట్టే ముందు మనం ఒక సంకల్పం అనుకోవాలి. అదేంటంటే ఈ పూజను 5 వారాలు కానీ, 7 వారాలు కానీ, 9 వారాలు కానీ, 11 వారాలు కానీ, 21 వారం కానీ, 51 వారం కానీ, ఇలా మనం అనుకున్న దాన్ని బట్టి సంకల్పం అయితే చేసుకోవాలండి. నేనైతే 5 వారాలు చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంక ఈ పూజ జాతి, కుల, మత భేదాలు లేకుండా ఎవరన్నా కూడా చేసుకోవచ్చండి. అలాగే ఈ పూజను సంపూర్ణ శ్రద్ధతో చేసుకోవాలండి. అలాగే ఈ పూజ చేసేటప్పుడు ఉపవాసం అయితే ఉండకూడదండి. బాబా గారికి ఉపవాసం ఉంటూ పూజ చేస్తే అది నచ్చదంటండి, ఆ కోరిక కూడా ఫలించదంట. అందుకే మీరు కనీసం ఫలహారమైనా తీసుకోవాలి, లేదంటే టిఫిన్ చేసైనా, లేదంటే భోజనం చేసైనా కూడా ఈ పూజనైతే ప్రారంభించవచ్చు. ఉదయం కుదరదు అనుకున్న వాళ్ళు సాయంత్రమైన ఈ పూజనైతే ప్రారంభించుకోవచ్చండి. అలాగే ఈ పూజను స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కానీ, పిల్లలు కానీ ఎవరన్నా కూడా చేసుకోవచ్చండి. ఇంక ఈ పూజ చేసేటప్పుడు మనం ప్రత్యేకమైన ప్రసాదాలంటూ ఏమీ చేయాల్సిన పని లేదండి. మనకు కుదిరినంతలో, మనకున్నంతలో మనం ఏం పెట్టినా సరే బాబాగారు స్వీకరిస్తారండి. అలాగే మనం భక్తి శ్రద్ధలతో చేసే పూజే అతనికి నచ్చుతుంది. ఇంకా అలాగే ఒకవేళ ప్రసాదాలు చేయాలి అనుకుంటే స్వామివారికి ఇష్టమైన కిచిడి చేయొచ్చు, లేదా రవ్వ కేసరి చేయొచ్చు, లేదంటే బాబాగారికి చపాతీ అంటే చాలా ఇష్టం, అలాగే వంకాయ కర్రీ ఇష్టం, పులిహోర ఇష్టం. వీటిలో ఏదన్నా కూడా మీకు నచ్చింది మీరు చేయొచ్చండి. ఇంట్లో చేయడం వీలు కాలన్నప్పుడు కనీసం పళ్ళు అయినా సరే, లేదంటే అట్టిపళ్ళు, లేదంటే పాలకోవా, ఇలా ఏదన్నా సరే మనం బాబా గారికి అయితే నైవేద్యంగా పెట్టొచ్చండి. ఇక నేనైతే రవ్వ కేసరి చేశానండి. ఇక బాబాగారి పూజ ప్రారంభించడానికి మనకైతే అవసరమైనది ముడుపు కట్టడానికి కావాల్సిన తెల్లని రుమాలండి. సో నేనైతే 1 మీటర్ ముక్క తీసుకున్నాను క్లాత్, దాన్ని అయితే అరచేయంత కట్ చేసాను అనమాట. సో అందులోనే మనం ముడుపు అయితే కడతాము. ముందుగా ముడుపు కట్టాలి అంటే మనం ఈ వైట్ క్లాత్ని పసుపు నీళ్ళల్లో వేసి బాగా ముంచాలండి. ముంచేసి దాన్ని అయితే ఆరబెట్టేయాలి. ఆరబెట్టిన తర్వాత అందులోనే మనం ముడుపు అయితే కడతాం అన్నమాట. సో ఈ ముడుపు దేనికంటే మనం ఏమైతే కోరిక బలంగా కోరుకుంటున్నామో దాన్ని స్వామివారి పాదాల చింత పెట్టడానికేనండి ఈ ముడుపు అనేది. ముందుగా మనమైతే ఇది రెడీ చేసుకోవాలి. ఇది ముందు రోజైనా రెడీ చేసుకొని ఉంచుకోవచ్చు, లేదంటే లక్షవారం రోజు మార్నింగ్ అయినా మనం పూజ చేసి 5 నిమిషాల ముందైనా సరే ఇది రెడీ అయిపోతుంది. ఎందుకంటే చిన్న క్లాతే కాబట్టి వేగంగా ఆరిపోతుందండి. ఇంకా నెక్స్ట్ అయితే బాబాగారిని పెట్టడానికి ఆసనం అయితే రెడీ చేశానండి. ఇంకా బాబాగారిని అలంకరించడానికి వివిధ రకాల పువ్వులు అయితే తెచ్చుకున్నానండి. మీరు వైట్ పువ్వులు కూడా ప్రిఫర్ చేయొచ్చు బాగా, తర్వాత ఎల్లో పువ్వులు కూడా బాగా ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా అలాగే ఏ పూజ ప్రారంభించాలన్నా ముందుగా మనం పూజ చేసుకునేది మన గణేశునికే కదండి. సో నేనైతే పసుపు గణపతిని అయితే రెడీ చేసుకుంటున్నాను. మీ దగ్గర గణేశుడి బొమ్మ ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పసుపుతో కూడా రెడీ చేసుకోవచ్చు అండి. ఇంకా గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు కూడా పెట్టి ముందుగా మనం విఘ్నేశ్వరుడిని అయితే రెడీ చేసుకుని ఉంచుకోవాలి. విఘ్నేశ్వరుడి పూజకు అనేది ఏ పూజని మనం స్టార్ట్ చేయం కదండి, ఈ పూజకు కూడా అంతేనండి. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని పెట్టుకున్న తర్వాతే బాబాగారిని అయితే ఆసనం మీద పెట్టాలి. ఈ బొమ్మ వచ్చేసి మా మమ్మీ అయితే షిరిడి నుంచి తెచ్చారండి. నాకు ఎంతో నచ్చింది. ఈ పూజ కోసమే వెయిట్ చేస్తున్నాను ఈ బొమ్మ పెట్టడానికి. సో బొమ్మ అయితే మాత్రం నాకు చాలా నచ్చిందండి. బాబాగారు ఎంతో అందంగా ఉన్నారు కదా. ఇలా బాబాగారిని పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్న పువ్వులు కానీ, పూల మాలలు కానీ వేసి బాబాగారిని అయితే అలంకరించుకోవాలి. ఇంకా నెక్స్ట్ నేనైతే బాబాగారికి వస్త్రాన్ని కూడా సమర్పించాను. అంటే చిన్న షాల్ వల్ల రెడీ చేశాను అనమాట, అది కూడా వేశాను. ఇంకా ఈ పూజ చేయడానికి మనకు కావలసినవి మాత్రం భక్తి శ్రద్ధలండి. ఎంతో భక్తితో శ్రద్ధతో ఈ పూజనైతే మనం చేయాలి మాట. ఇది చాలా సింపుల్ పూజ, కానీ మనం మనస్ఫూర్తిగా బాబాగారిని నమ్మి చేయాల్సిన పూజ. సో నేనైతే దీపారాధనకి కూడా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను.
ఇంకా స్వామివారికి కావాల్సిన ప్రసాదాలు కూడా నైవేద్యంగా పెట్టేశానండి. ఇంకా మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ముడుపు కట్టడం అండి. ఒక 2 రూపాయల కాయిన్ తీసుకొని లేదా రూపాయి కాయిన్ తీసుకొని మనమైతే ఆ పసుపు గుడ్డలో మనం ఆల్రెడీ ఆరబెట్టిన పసుపు గుడ్డ ఉంటుంది కదండి, అది ఆరిపోయిన తర్వాత అందులో మనం ఈ విధంగా ముడుపు అయితే కట్టాలన్నమాట. ఆ ముడుపు కట్టుతున్నంతసేపు మనం మన కోరికని చెప్పుకుంటూ మనసులో బాబాగారికి దండం పెట్టుకుంటూ ఈ ముడుపునైతే కట్టాలి. అలా ఆ ముడిపే మన కోరిక మాట. ఆ ముడుపుని తీసుకెళ్ళి బాబాగారి చరణాల దగ్గర అయితే పెట్టి మనం దండం అయితే పెట్టుకోవాలి. ఈ ముడుపుని మనం మొదటి గురువారం అంటే మనం పూజ స్టార్ట్ చేసే రోజే మనం కడతామండి. తర్వాత మళ్ళీ మనం పూజ అయిపోయిన తర్వాత అది తీసుకెళ్ళి బీరువాలో అయినా దేవుడి మూలైనా పెట్టుకొని మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ పూజ చేసేటప్పుడు ఈ ముడుపుని తీసుకొచ్చి మళ్ళీ బాబాగారి కాళ్ళ దగ్గర పెట్టి మళ్ళీ ఈ పూజను అయితే స్టార్ట్ చేయాలన్నమాట. అలా మనం ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు ఈ ముడుపుని పెట్టి చివరి వారం వరకు పెట్టి బాబాగారికి అయితే పూజ చేసుకుంటూ ఉండాలి. నేనైతే 5 వారాలు అనుకున్నాను. 5 వారాలు ఈ ముడుపుని తీసుకొచ్చి బాబాగారి కాళ్ళ దగ్గర అయితే పెడతానండి. అలాగే మీరు ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు బాబాగారికి ఈ ముడుపునైతే పెట్టి మనం పూజ చేసుకోవాలి. ఈ ముడుపునైతే ఫస్ట్ గురువారం మాత్రమే కడతామండి, మళ్ళీ అయితే కట్టం. ఆ మొదటి గురువారం కట్టిన ముడిపే మనం 5 వారాలు కూడా పూజలో అయితే పెట్టుకుంటాం అన్నమాట. ముందుగా విఘ్నేశ్వరుడి పూజతో అయితే ఈ పూజ ప్రారంభమవుతుందండి. విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకున్నాను. తరువాత ఈ బాబా పూజకి కావలసినది ఏంటంటే బాబాగారి పుస్తకం అండి, శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం. ఈ పుస్తకంలో ఉన్నట్టుగానే మనం ఈ పూజను అయితే చేస్తాం అన్నమాట. సో ఈ పుస్తకంలో 108 నామాలు అయితే ఉంటాయి. అవి చాలా కీలకమండి. ఈ 108 నామాలు బాబాగారికి చదువుతూ బాబాగారి మీద పువ్వులు కానీ పూల రేకులు కానీ వేస్తూ మనం ఈ 108 నామాలని చదవాలి. ఆ 108 నామాలు అయిపోయిన తర్వాత బాబాగారి మహిమను తెలుపుతూ మనకైతే కొన్ని కథలు ఉంటాయండి. అవి వచ్చేసి మనకి 6 కథలుగా ఉంటాయి. సో ఈ 6 కథలు కూడా మనం చదువుకోవాలండి. ఎంతమంది సాయి దివ్య పూజ చేసి లబ్ధి పొందారో వాళ్ళందరి కథలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అవన్నీ చూసాక మనకి ఇంకా పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఆ కథలు కూడా చదివిన తర్వాత బాబాగారికి అయితే హారతిని సమర్పించి ప్రసాదాలు అందరికీ పంచుకోవాలండి. ఇంకా మొక్కుకున్న గురువారాలు పూర్తి అయ్యేటప్పుడు ఆఖరి గురువారం నాడు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముత్తైదువులనైనా ఆడపిల్లలనైనా మగవారినైనా పిల్లలనైనా పెద్దలనైనా ఎవరినైనా పిలిచి మీరైతే తాంబూలాన్ని ఇవ్వాలండి. మీకు నచ్చినంత మంది 3, 5, 9 మంది 11 మంది ఎంతమందినైనా పిలిచి మీకు నచ్చినంతలో తాంబూలాన్ని అయితే ఇవ్వాలి. దాంతోపాటు ఈ సాయిబాబా పుస్తకాన్ని కూడా పంచాలండి. ఇంతమందికి పంచాలని రూల్ ఏం లేదండి. 3కి పంచవచ్చు, 5కి, 7కి, 9 మందికి, 11 మందికి, 21 మందికి, 51 మందికి, 101 మందికి, ఇలా ఎంతమందికైనా మనం పంచుకోవచ్చండి. అది మన ఇష్టం. మనకు వీలున్నంతలో ఈ బుక్స్ అయితే పంచాలండి. ఇంకా ఈ బుక్స్ చాలామంది తీసుకోవడానికి ఆలోచిస్తారు, ఎందుకంటే మళ్ళీ పూజ చేయాల్సి వస్తుందేమోనని. అదేమీ లేదండి. అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు. పూజ చేయాలని మొక్కున్న వాళ్ళు పూజ చేస్తారు, లేదంటే లేదు. మోస్ట్లీ ఈ బుక్స్ అయితే టెంపుల్స్లోని బాబా భజనలోని అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఈ పూజ చేసే వాళ్ళకి ఇంకొక డౌట్ ఏంటంటే ఒకవేళ మనం 5 వారాలు చేస్తున్న మధ్యలో ఎప్పుడైనా మనకి పీరియడ్స్ కానీ ఏమైనా వచ్చినా ఈ పూజ ఫలితం ఏమైనా పోతుందా అని అనుకుంటారు. అదేమీ లేదండి. మీకు పీరియడ్ వచ్చిన వీక్ అయితే కౌంట్ అవ్వదు. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మీరు నార్మల్గా చేసుకోవచ్చు. ఒక 2 వీక్స్ చేసిన తర్వాత మీకు పీరియడ్ వస్తే 3rd వీక్ ఆపేసి మళ్ళీ 4th వీక్ మీరు చేసుకుంటే 3rd వీక్ కింద కౌంట్ అవుతుంది అన్నమాట. అలాగే ఈ పూజ చేయాలనుకున్న వాళ్ళకి ఈ పుస్తకం కానీ దొరకకపోతే ఇదైతే అమెజాన్లో ఉందండి. అమెజాన్లో నుంచి అయితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే గూగుల్లో కూడా PDF డౌన్లోడ్ చేసుకొని మనం చదువుకోవచ్చు. ఇంకా ఈ ముడుపుని ఎప్పుడైనా షిరిడి వెళ్ళినప్పుడు స్వామివారి హుండీలో అయితే వేసేయచ్చండి. ఇంత అద్భుతమైన పూజను మీరు కూడా చేసి మీకున్న సమస్యలన్నీ తొలగించుకుంటారని నేనైతే నమ్ముతున్నాను. సో ఈ పూజ కోసం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్స్లో పెట్టండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.